కార్యవర్గం వారందరూ దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. కార్యవర్గం వారు దయచేసి తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఇచ్చే కార్యవర్గం వారందరూ we warmly invite Pastor Gerald to grace the occasion with his greetings and officially inaugurate our harvest festival. Please come, sir. Akadam. Well, greetings in Jesus' name. It's so great to be able to celebrate here this morning on this opening of this Harvest Fest 2025 with the Telugu Christian congregation. God's blessing on you, and we look forward to a great celebration here today. So congratulations to each one of the organizers for it and all the participants. And I know that many people today will be blessed and having a good day. And God has blessed us with good weather. He's given us favor, so this is wonderful to be able to see this. Let's have a word of prayer as we start this. Father, we thank you for this day. We thank you that you have blessed with sunshine, you've blessed with health, strength, and we pray for Pastor John also for health and healing to him. We commit now to you this day. We commit to you the festivities. We commit to you all the sales, the fellowship, and the good time of celebration as we celebrate not just the physical harvest, but also the spiritual harvest of souls coming into the kingdom of God. We thank you, O Father God, for this day, and so we commit it to you. As we start this day, we do So we are comforted much and we are blessed much. Please continue to encourage and help us whenever we need. Thank you so much for this kind. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో స్టాల్స్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఒమరియా సంఘ కాపర్లు రెవరెండ్ సామ్యుల్ సిగమల గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కోత పండుగ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి ఉన్నతమైన దివ్యమైన నామములో
ప్రభు గత మాసములుగా ప్రార్థించిన మేరకు ఈ దినమున మీ సన్నిధి ఆవరణములో కోత పండగ జరుపుకున్నట్టుగా మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు అనుగ్రహించిన మంచి వాతావరణం బట్టి మీకు స్తోత్రములు. నీ బిడ్డలు ఎంతగానో ఈ కోత పండుగ నిమిత్తమే ప్రయాసపడుతూ వచ్చారు. ముఖ్యముగా ఈ దినమున జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి ప్రభు. స్టాల్స్ విషయంలో మీరే సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. నీ బిడ్డలు గత దినములలో ఎంతగానో సిద్ధపాటు చేసి ఈ దినమున స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటుండగా వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క కలవరము నుండి, అపాయం నుండి మీరు తప్పించండి ప్రభువా. నేను వారి కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకం చేసుకునము, వారి సమర్పణ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకునము. వారు పడుతుంటున్న ప్రయాసకు ప్రతిఫలము మీ శక్తి కలిగిన నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. బ్రేక్ఫాస్ట్ స్టాల్స్లోనేమి, ప్రభు లంచ్ స్టాల్స్లోనేమి, ఇంకా ఆయా స్టాల్స్లన్నిటిలో తండ్రి మీరే సహాయం చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి కాపుదల ప్రతి స్టాల్స్కు ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ రక్తంలో ప్రోక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తద్వారా మీ సన్నిధిలో సమృద్ధిగా ఉండుటకు మీరే సహాయం చేస్తూ రమ్మని, ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో ఉంచి మీరే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ఉన్నతమైన దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన్ని మంచి వాతావరణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఈ యొక్క దినాన్ని దేవుడు ఎంతో ప్రత్యేకమైన రీతిలో మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. స్టాల్స్ పరిచర్యం సహోదరి సిస్టర్ విజయశేఖర్ దొండపాటి గారు వచ్చి బ్రేక్ఫాస్ట్ యొక్క స్టాల్స్ గురించి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. ఆ స్టాల్స్ వారు గమనించండి. ప్లేట్లు, గ్లాసులు, మీకు సంబంధించిన ఐటమ్స్ ఇవ్వటానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ కార్నర్లో ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఇవ్వబడతాయి. దయచేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ నేను చదువుతున్నాను. మరి కైతన్ సంఘం నుండి ఉప్మా పెసరెట్టు, ఎగ్ దోశ, టీ. పరవానియా సంఘం నుండి ఉప్మా పెసరెట్టు. ఒమేరియా సంఘం నుండి పాయసం, జున్ను, చల్ల పునుకులు. అవల్లి నుండి గారెలు, చికెన్ కర్రీ. రాసాల్మియా దోశ, ఉల్లు దోశ, మైసూర్ బజ్జీ. బ్రదర్ జాన్ ప్రసాద్ గారు, ఝాన్సీ ఆదం, స్వర్ణలత గారు ఇడ్లీ, సాంబార్, చట్నీ. పెనేలు ప్రార్థనా దుర్గం నుండి ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్. అబ్బాసియా సంఘం నుండి ఆరెంజ్ జ్యూస్. సిస్టర్ పామ్లే విజయ గారు బెల్లం గవ్వలు, తాటుగారెలు. బ్రదర్ జాకబ్ సాల్మియా జున్ను. మద్ద ఆర్మిస్ సాల్మియా బూరెలు. చిల్డ్రన్ మినిస్ట్రీ నుండి గులాబ్ జామ్, కెండీ, పాప్కార్న్, రోజ్ మిల్క్, బాదం మిల్క్, కప్ కేక్, బ్రౌనీస్, మఫిన్స్, హెన్నా, ఫేస్ పెయింటింగ్, హెయిర్ స్టైల్. తాటి బెల్లం, కాఫీ, టీ. సాల్మియా శ్రీను, అరుణ, రాజేష్ గారు గారెలు, చికెన్ కర్రీ. ఈ విధంగా అందరూ స్టాల్స్ పెట్టి ఉంటున్నారండి. మనం ఎవరూ స్టాల్స్ పెట్టలేదని ఎవరు బాధపడొద్దు. అందరూ కొనుక్కుని ఈ విధంగా అయినా మనం దేవునికి ప్రథమ ఫలంగా మనం ఇచ్చే వారంగా ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతూ మీకు అందరికీ నా వందనములండి. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో సహోదరులు రాజబాబు కలిగితి గారు వచ్చి కోత పండుగ యొక్క ఏర్పాట్ల గురించి మనకి వివరించనే ఉంటున్నారు. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈ రోజుని ఈ యొక్క 2025 కోత పండుగ జరిపించుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ కానీ, లంచ్, స్నాక్స్, ఎవరైనా సరే మీకు ఒక ప్లేట్స్ కానీ ఏ అవసరంతో వచ్చినా దయచేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ప్రతిదీ కూడా అందజేయడం జరుగుతుంది. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా
మీకు ఏదైతే అవసరమైతే ఉన్నదో కంపల్సరీ మమ్మల్ని సంప్రదించి తీసుకోవాల్సిందిగా అందరిని కోరుచున్నాం. అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సహోదరులు బ్రదర్ కోట శుభాకర్ గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కోట శుభాకర్ గారు. అన్ని బ్రాంచ్ సంఘాల వారికి స్టాల్స్ అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గం తరపున, కాపర్ల తరపున, అలాగే కోత పండగ చైర్మన్స్ తరపున మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సహోదరులు కోట శుభాకర్ గారు రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాం. మనం ప్రోగ్రాంలో చూసినట్లయితే ఆటల పోటీలు, యూత్ లీడర్స్ మరియు విమెన్స్ లీడర్స్, సండే స్కూల్ టీచర్లు ఆటల పోటీలను నడిపించనే ఉంటున్నారు. అలాగే సిస్టర్ సుజ్ఞాని గారు బైబిల్ క్విజ్, సౌజన్య ప్రవీణ్ పోతుల గారు, ఝాన్సీ ఈదా గారు, స్వర్ణ పీటర్ కందికట్ల గారు, ఏంజన్ మీనన్, అవిలేలి, మేరీ గడ్డం, ఈస్ట్రీనా, అలాగే వేలం పాటల్లో సోదరులు కోట శుభాకర్ గారు, కె ప్రశాంత్ గారు, రాజ్ కుమార్ గారు, రమణ గారు పాల్గొని ఉంటున్నారు. అలాగే డోనర్ పాస్ యొక్క డ్రాలో రెవరెండ్ ఎల్డివి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రెవరెండ్ సామ్యుల్ సిగమల గారు, రెవరెండ్ పీటర్సన్ కందికట్ల గారు, బ్రదర్ శ్యామ్సన్ కాటూరి గారు, అలాగే బ్రదర్ రాజ్ కుమార్, జాన్ బాబు నల్లి, రమేష్ రావి. ఈ యొక్క సమయాన్ని నేను సహోదరులు కోట శుభాకర్ గారికి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులరా, తెలుగు క్రైస్తవ సంఘం 2025 కోత పండగకు విచ్చేసినటువంటి మీకందరికీ కూడా ప్రభు పేట మీకందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు. మీకందరికీ ఒక శుభవర్తమానం తెలియజేయాలని ఆశపడుచున్నాం. దగ్గరగా ఒక 50 రకమైనటువంటి ఐటమ్స్ ఈ కోత పండుగలో మనందరి కొరకు మన ప్రియులు మరి ఎంతో ప్రేమతో మరి అందరు కూడా ఏర్పాటు చేసి మరి అనేక దినములో ప్రయాసపడి శ్రమపడి మరి తయారు చేసుకొచ్చి మరి దేవునికి మరి ఇవ్వాలి లేదా దేవుని కొరకు చేయాలనేటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మరి దేవుడు వారికి రావలసిన నిండైన మెండైన ఆశీర్వాదములు వారందరికీ దయచేయాలని మా ప్రార్థన. ప్రభునందున ప్రియ సహోదరులరా, మరి ఈ దినము దగ్గరగా 50 ఐటమ్స్ మనకున్నాయి గనక మీరందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క సమయమును మీ యొక్క మరి బాడీ ఫిట్ని మరి అందరూ కూడా దాని ప్రకారంగా మీరు అందరూ సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ దయించి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఇడ్లీ వడ మరియు ఇడ్లీ సాంబార్ మరియు చికెన్ గారెలు మరియు గారెలు, అదేవిధంగా ఉప్మా పెసరెట్, మరి దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, పూరి, మైసూర్ బజ్జీ, ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఇవన్నీ కూడా కేవలం 100 దినార్కే మీకు ప్లేట్ యొక్క ఐటమ్ ఇవ్వబడుతుంది కనుక ప్లేట్ వచ్చేసి 100 దినార్ మాత్రమే. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మరొకసారి ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్, చికెన్ గారెలు, ఉప్మా పెసరెట్టు, దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, పూరి మరియు మైసూరు బజ్జీ. అందరూ కూడా గమనించండి. మరి తప్పనిసరిగా మీ యొక్క ఫేవరెట్ మరి బ్రేక్ఫాస్ట్తో మీరు ప్రారంభించి ప్రతి ఒక్క ఐటమ్ను కూడా మీరు టేస్ట్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ని స్పాన్సర్ చేసిన వారు వారి యొక్క పేర్లు లేక వివరాలు కూడా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాం.
మీకు అందరి కోసం కూడా మనకి మెడికల్ చెకప్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మనకి మెడికల్ చెకప్స్ కూడా ఉన్నది. దయించి మీరందరూ కూడా మరి యొక్క బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయకముందు మీరు యొక్క మరి బీపీ షుగర్ అన్నీ కూడా చెక్ చేసుకుని అటు ప్రకారంగా కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి చిన్నపిల్లలకి చక్కని స్పోర్ట్స్ కూడా ఉంటున్నాయి. చిన్నపిల్లలందరూ కూడా సిద్ధపడమనవి. బైబిల్ క్విజ్ కూడా ఉంటుంది కనుక మీరందరూ కూడా మరి ఎవరైతే మరి బైబిల్ క్విజ్లో పాల్గొంటారో వారందరూ కూడా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఇంగ్లీష్ సర్వీస్ వారు చికెన్ టిక్కా, ఒమేరియా వారు మిల్లీ మేకర్ పలావ్ మరియు చికెన్ గోంగూర పచ్చడి, రెగ్గాయ్ వారు చికెన్ బిర్యానీ, ఫర్వానియా వారు మిక్స్డ్ గ్రిల్, ఖైతాన్ వారు మటన్ దమ్ బిర్యానీ, టీసీసీ యూత్ వారు పెద్దోడు పకోడా అంటే బీఫ్ పకోడా. అదేవిధంగా సిస్టర్ రానమ్మ సంగటి తలకాయ కూర, సిస్టర్ విమలా గారు చికెన్ పకోడీ బూరెలు, రాజ్ సాల్మియా వారు బిర్యానీ, సాల్మియా మరియు సిస్టర్ సంధ్య, సిస్టర్ శిరీష కొబ్బరన్నము చికెన్ కూర, హవాలి వారు చికెన్ పకోడీ, హవాలి సునీత టీమ్ గారు సునీత అనగా స్త్రీల సహవాసం వారు గోంగూర బిర్యానీ మరియు చికెన్ కూర, అదితి రెస్టారెంట్ వారు చికెన్ దమ్ బిర్యానీ, సిస్టర్ భాను గారు కొబ్బరన్నము చికెన్ కూర. రే రోద స్టాల్ అండి. కొబ్బరన్నము చికెన్ కూర, మెత్తళ్ళు గుడ్లు కూర, మామిడికాయ పులిహారి. ఈదా అందుకే నాకు డౌట్ వచ్చింది, దయచేసి క్షమించండి. ఇది ఈదా స్టాల్, ప్రింటింగ్ మిస్టేక్. ఈదా స్టాల్స్ వచ్చేసి మెత్తళ్ళు గుడ్లు కూర, మామిడికాయ పులిహార, చికెన్ పచ్చడి, చికెన్ చితుకు చింతకాయలు రైస్, గోంగూర రొయ్యలు రైస్, సొరకూర రైస్. అంతే కదా, తప్పదు అక్కడ. ఖైతాన్ వారు ఉప్మా పెసరట్టు ఎగ్ దోశ, ఫర్వానియా వారు ఉప్మా పెసరట్టు, ఒమేరియా వారు పాయసము జున్ను చల్లపునుకులు, హవాలి వారు గారెలు చికెన్ కూర చికెన్ కర్రీ, రాజ్ సాల్మియా వారు దోశ ఉల్లి దోశ మైసూర్ బజ్జీ, బ్రదర్ జాన్ ప్రసాద్ గారు ఝాన్సీ గారు ఆదం స్వర్ణలత గారు ఇడ్లీ సాంబార్ చట్నీ, పెనియేలు ప్రార్థన దుర్గం వారు ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్, అబ్బాస్య వారు ఆరెంజ్ జ్యూస్, సిస్టర్ పాముల విజయ్ గారు బెల్లం కోవలు మరియు తాటిగారెలు, బ్రదర్ జాకోబ్ సాల్మియా జున్ను, మధ్య ఆర్మీ సాల్మియా బూరెలు, చికెన్ ఎవరు బుజ్జన్న ఎక్కడున్నా కూడా ఇషాక్ని కలవలసిందిగా మనం చేస్తున్నాను. బుజ్జన్న. చిల్డ్రన్స్ మినిస్ట్రీ వారు చక్కటి ఐటమ్స్ కూడా పెట్టి ఉన్నారండి. చిల్డ్రన్స్ వారి యొక్క తప్పనిసరిగా వారి యొక్క అనేక రకమైన ఐటమ్స్ పెట్టి ఉన్నారు. మరి గులాబ్ జామ్ మరియు where is Mary, Sunday school teacher? ఏమి ఐటమ్స్ ఏంటి అంటే
ఏంటేంటి ఐటమ్స్? గులాబ్ జామ్, ఇందులో వెరైటీగా రాశారు. All right. We have harvested rose milk, badam milk, and Leela Tati Bellam. Tati Bellam. Who is spraying water, bro? Tati Bellam, gulab jam. Who is spraying everywhere in my hand? Muffins and cupcakes. Babai. సండే స్కూల్ వారు చక్కటి స్టాల్ పెట్టి ఉన్నారండి. దగ్గరగా ఒక 4 టేబుల్స్ సరిపడేటువంటి ఐటమ్స్ పెట్టి ఉన్నారు. రోజ్ మిల్క్, బాదం మిల్క్, 6 టేబుల్స్. ఓ మై గాడ్. ఓకే, రోజ్ మిల్క్, బాదం మిల్క్, తాటి బెల్లం చాయ్, అదేవిధంగా టీ, కాఫీ, తాటి బెల్లము, గులాబ్ జామ్, అదేవిధంగా మరి బ్రౌనీస్, అండ్ దెన్ కప్ కేక్స్, అండ్ కాటన్ క్యాండీ, పాప్కార్న్, ఇవేంటి, హెయిర్ స్టైల్, హన్నా, ఫేస్ పెయింటింగ్, అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో గేమ్స్ హియర్. 4 గేమ్స్ ఆర్ దేర్. కేవలము స్టార్టింగ్ ఫ్రమ్ రూబా టు సబమి కమ్స్ ఇన్ 750 ఫిల్స్. రూబా నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కనుక చాలా ఐటమ్స్ ఉన్నాయి. సండే స్కూల్ వారు ఓకే, వీ హ్యావ్ ఆల్సో ఏ ఫోటో బూత్ విత్ ఎ ఫ్రేమ్. హార్వెస్ట్ ఫెస్టివల్ విత్ ఫ్రేమ్తో చక్కటి ఫోటో బూత్ కూడా ఉంది. ఫోటో కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఫోటో తీసుకుంటారో మీకు ఫ్రైడే చక్క ఫ్రేమ్ కట్టి వాళ్ళు ఇస్తారంట. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. పాయా, దేంతో పాయా? ఆల్ రైట్. మొట్టమొదటిగా మరి ఫర్వానియా కాపర్ గారు అయినటువంటి మరి రెవరెండ్ పీటర్సన్ గారు మన మధ్య ఉన్నారు. చాలా ఆతృతగా ఇడ్లీ సాంబార్, రాగి ఇడ్లీతో కూడా మరి ఆయన చాలా ఎనర్జెటిక్ అండ్ మంచి విటమిన్ ఫుడ్ తింటున్నారు కనుక ఆయన ఎంత ఎంత ఇదిగా తింటున్నారంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఒకసారి ఆయన మాటల్లో మనం చూద్దాం. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క దినాన్ని నిజంగా మన హార్వెస్ట్ ఫెస్టివల్ స్టాల్స్ ఎంతో, అంటే స్టాల్స్ ఉంటాయి కానీ దాంట్లో కావాల్సిన రుచులు, కావాల్సినటువంటి విధానం చూసినట్లయితే ప్రతిదీ కూడా ఎంతో రుచికరం. వాళ్ళు హృదయపూర్వకంగా చేశారు, మనోళ్ళు ఎంతో ఆతృతతో చక్కగా చేశారు. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. హవల్లీ గారి చికెన్ చాలా బాగుందండి, గారి. అదేవిధంగా ఇడ్లీ, ఈ హవాలీ వాళ్ళదే ఇడ్లీ, మామూలు ఇడ్లీ, అదేవిధంగా రాగి ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగా చేశారు. ఇంకా మిగిలినవి కూడా 1 by 1 అన్నీ కూడా టెస్ట్ చేసి మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తీసుకుని ఎంజాయ్ చేయాలని కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును. వెరీ గుడ్, చాలా సంతోషం.
మరి రెవరెండ్ పీటర్సన్ గారు చక్కటి రీతిలో మరి ఆయన తింటున్నటువంటి ఫుడ్ నిమిత్తము చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరందరూ కూడా సిద్ధపడవలసి మనవి. అదేవిధంగా మరి మన యొక్క టీసీసీ వస్తున్నాను మరి నాకు ఇంకా ఏమి రాలేదు. రైట్ అయ్యగారు, మీరు అటు వస్తారా, నేను అటు వెళ్ళనా? రండి. మన మధ్య ఉన్నటువంటి మరి బైబిల్ కాలేజ్ ఫ్యాకల్టీ సిస్టర్ స్వర్ణ పీటర్ గారు కూడా మన మధ్య ఉన్నారు. ఆల్రెడీ 1 ప్లేట్ ఫినిష్డ్ అండ్ 2 ప్లేట్కి సిద్ధంగా ఉన్నారు. మరి సిస్టర్ని కూడా అడిగి మనం తెలుసుకుందాం. దయచేసి మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పర్వానియా స్టాల్ కూడా ఉందండి. తినకుండానే వాసన చూస్తే నిజంగా అక్కడ జనాలందరూ కూడా అక్కడే ఆగిపోతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందరే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలని మీ అందరినీ కోరుచున్నాను. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఈ శుభదినాన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. బిగినింగ్ చాలా బాగుందండి. ఆల్రెడీ మేము 2 ప్లేట్లు కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ స్టాల్కి వెళ్ళబోతున్నాము. హవల్లీ ఎక్సలెంట్ అండి. గారి చికెన్ కర్రీ అండ్ ఇడ్లీ ఇడ్లీ చాలా బాగుందండి. అందరూ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్స్ మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిస్టర్. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ మరి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి బ్యాక్ ఫీడ్ వస్తుంది కనుక త్వరపడండి. ఎందుకంటే మరి బ్రేక్ఫాస్ట్ షార్ట్ అవుతుందేమో అని అంటున్నారు కనుక అందరూ కూడా త్వరగా సిద్ధపడి ఆల్రెడీ అందరికి ఇష్టమైనటువంటి హెచ్డి జిన్ ఒమేరియా వారు దగ్గరగా 50 లీటర్లు బొబ్బులు గేదె పాలు, బెల్లం వచ్చేసి ఇండియా బూరింగ్బెల్లి నుంచి బెల్లము, వఫ్రా నుంచి పాలు, బొబ్బులు గేదె పాలు చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడండి. కైతాన్ వారు ఆల్రెడీ దోశ, మసాలా దోశ, ఇంకా ఎగ్ దోశ చాలా అద్భుతంగా వారి యొక్క టీం అంతా కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. చాలా అద్భుతంగా నడుస్తుంది ఇక్కడ స్టాల్. జున్ను తంపడకాయలు అక్కడ మాకు వస్తున్నాను. వన్ బై వన్ తంపడకాయలు కూడా ఉన్నాయి టైం పాస్కి. ఇసాకని కలర్ ఎవరికి అయితేనా వెజిటేబుల్స్ అయ్యి లేదు సరే ఓకే. తంపడకాయలు అంటండి, తంపడకాయలు విమలక్క చాలా బూర్లు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి. విమలక్కకి సహాయం చేయడానికి పాములు కమలరత్నం గారు చాలా పిండి రెడీ చేస్తున్నట్టున్నారు. చికెన్ పకోడీ కూడా రెడీగా ఉంది. ఇదేంటి ఎక్కడ ఓకే, సాల్మియా వారు గారి చికెన్ రెడీగా ఉంది. హవాలి వారు ఈ స్టాల్ చాలా బిజీగా ఉందండి. ఇక్కడ రాపాక గారు, సి ప్రసాద్ గారు, అదేవిధంగా స్వర్ణలత గారు, ఆదం స్వర్ణలత గారు ఇడ్లీ సాంబార్, రాగి ఇడ్లీ రొట్టు కూడా హవాలి స్టాల్లోని చాలా బిజీగా ఉందండి స్టాల్. అదే మరి సిస్టర్ ఎస్ఎస్ లత గారు, అదేవిధంగా బ్లెస్సీ, స్పందన గారు, కాంతారావు గారు వేడి పొంగుతున్న గారెలు మరియు చికెన్ కర్రీ చాలా బిజీగా స్టాల్. ప్రతి ఒక్కరు కూడా పర్వానియా స్టాల్ కూడా మరి పెసరొట్టు అంట చాలా టేస్టీగా ఉందంట. అందరూ కూడా దయించి గమనించండి. దగ్గరగా 50 ఐటమ్స్ ఉన్నాయి. తంపడకాయలతో సహా 50 ఐటమ్స్ ఉన్నాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
సో అందరూ కూడా స్లోగా ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చేసి ఆ బలం పొందుకోండి. మరి దేవుడు మిమ్మల్ని కూడా దీవించుగాక. రాజ్ సాల్మియా వారు మైసూర్ బజ్జీ, ఉల్లు దోశ, మసాలా దోశ స్పెషల్ అంటండి. ఇది ఎడ్యుకేల్ గారు వచ్చి ఇప్పుడే చెప్పి ఉన్నారు, ఇది సంథింగ్ స్పెషల్ అంట. రాజ్ సాల్మియా వారు ఇందులో స్పెషలిస్ట్ అంట. సో తప్పనిసరిగా అందరూ కూడా ప్రతి స్టాల్ని దర్శించి ప్రతి ఒక్క ఫుడ్ని కూడా టేస్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి రాపాక జాన్ ప్రసాద్ గారు, తెలుగు క్రైస్తవ సంఘ అడ్మినిస్ట్రేటర్ గారు ఏం తినాలని చాలా ఆతృతతో ఉన్నారు. మన మధ్యలో ఉన్నారు కనుక ఒకసారి ఏం ఫస్ట్ దేంతో ట్రై చేస్తారో చూద్దాం. అయ్యా మీరు ఏమడిగారు సార్? నేను ఫస్ట్ రాగి ఇడ్లీ స్టేట్ చేద్దాం వెళ్తున్నానండి. ఆ తర్వాత గారెలు తింటానండి. ఆ తర్వాత మధ్యాహ్నం గిరుపు కూడా తినాలి సార్. ఓకే అండి, ఓకే అండి. అది తిన్న తర్వాత టేస్ట్ మరి తప్పనిసరి చెప్పండి. అదేవిధంగా మరి యొక్క స్టాల్ చైర్మన్ అయినటువంటి మరి కలిగితి రాజ్బాబు గారు మన మధ్యలో ఉన్నారు కనుక సో రాత్రి అంతా కూడా చాలా ప్రయాసి మరి యొక్క స్టాల్స్ అన్ని కూడా అరేంజ్ చేసి ఉన్నారు. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అని మరి అయ్య గారు మన యొక్క ఆయన మాటలు మనకు తెలియజేస్తారు. హలో, ఈ కోత పండుగ ఇలా జరిపించుకోవడానికి దేవుడు మంచి అవకాశం. మనం కోడి దేశంలో ఉన్నప్పటికి కూడా మన యొక్క గ్రామాల్లో మన ఊర్లో ఏదైతే ఆహార పదార్థాలు తింటామో జరిగింది అన్నీ కూడా అంటే దగ్గర ఒక 50 రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్ని ఐటమ్స్ కూడా వేడివేడిగా మరి సిద్ధపరచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఐటమ్ కూడా ఆనందించాలని మీ అందరినీ కోరుచున్నాం. ఆల్ రైట్. అదేవిధంగా మనం వచ్చిన మరి ఈ తెలుగు క్రైస్తవ సంఘం 2025 కోత పండుగ కో చైర్మన్ లేదా చైర్మన్ గారు అయినటువంటి యు భాస్కర్ గారు ఉన్నారు. అయ్యగారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దేవుని కృప వల్ల మీ అందరి సహకారం వల్ల అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెగ్గై బుక్ స్టాల్ పెట్టున్నారు అక్కడ, దీంట్లో లిస్టులో లేదు, బుక్ స్టాల్ చూడండి. అలాగే ఫ్లవర్ స్టాల్ కూడా ఉంది, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆల్ రైట్. ఇంకా మీకు చాలా ఉన్న మీకు అన్ని కూడా అప్డేట్ చేస్తాము. దయవుంచి మీకు ఎవరికి ఎటువంటి సందేశం ఉన్నా, ఎక్కడ ఏ ఐటమ్ దొరుకుతుందని మీకు ఎటువంటి సందేశం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. అయితే కూపన్స్ తీసుకోవాల్సిన వారు మన యొక్క ప్యారిస్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అక్కడ మాత్రమే మీకు కూపన్స్ మన యొక్క తెలుగు క్రైస్తవ సంఘ ట్రెజరర్ మరి మీనాన్ గారు ఆ యొక్క సేల్ చేస్తున్నారు కనుక కూపన్స్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోనండి. అదేవిధంగా మీ యొక్క కూపన్ బుక్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో మన యొక్క ప్యారిస్ ఎంట్రన్స్ గేట్ లెఫ్ట్ సైడ్ అక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు కనుక మీ యొక్క బుక్ని అక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఫ్లవర్ షాపులు కూడా ఉన్నాయండి, ఫ్లవర్ పాట్స్, మరి అదేవిధంగా టీ స్టాల్స్, మరి అదేవిధంగా బట్టలు కూడా అమ్ముతున్నారు భాను గారు. మరి మీ సైజు ఉన్నాయో లేవో తెలుసుకుని మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే కూడా మీకు వస్తాయి చీరలు అంటండి. All right, we are very happy to have our successor, మరి Reverend Dr. John Salmiya Oguri Solomon Raj Ayyar with us. So ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఉన్నారు అయ్య గారు. సో లెట్ us hear what is the feedback. Really tasty Nandi. I think that is Raj Salmiya stall. I think item dosa, egg dosa, onion dosa. Both are there, but I had one. It is more than enough, but really tasty. Even the chutneys also.
ఆల్రెడీ మన యొక్క సక్సెసర్ మరి సోలమన్ రాజయ్య గారు ఆల్రెడీ దోశ తిని చాలా యాక్టివ్గా వెళ్తున్నారు అయ్య గారు. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్. సో తప్పనిసరిగా అలాగా మరి మన మధ్య ఉన్నటువంటి కో లీడర్ అన్ని కేవి సుధాకర్ అని కూడా ఉన్నాడు. చాలా ఆతృతగా చాలా యాంగ్గా కనబడుతున్నాడు. ఇవాళ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మన తెలుగు క్రైస్తవ సంఘ హార్వెస్ట్ ఫెస్టివల్కి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే యాంకర్ శుభాకర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన ఆంధ్ర వంటలంటే ఇండియాలోనే స్పెషల్ కాబట్టి మన ఆంధ్ర వంటలన్నీ కూడా ఈరోజు మరి తెలుగు క్రైస్తవ సంఘ మరి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం చాలా ఘనతగా భావిస్తూ ఉన్నాను. పెసరట్టు ఉప్మా మన కైతాను టీసీసీ సంఘస్థులు ఇక్కడ విక్రయిస్తున్నారు. నేను ఇప్పుడే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. వాళ్ళు నెయ్యితో సహా వాళ్ళు మరి పెసరట్టు ఉప్మా వేశారు. చాలా చక్కగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నేను ఇప్పుడే తినొచ్చాను. కాబట్టి మీరు కూడా ఒకసారి కైతాన్ టీసీసీ సంఘ స్టాల్ని ఒకసారి చూడవలసిందిగా ప్రభునామన మన చేస్తున్నాను. అలాగే మరి హవల్లి టీసీసీ బ్రాంచ్ వాళ్ళు మరి ఇడ్లీలు, రాగి ఇడ్లీ, తర్వాత ఏమి ఇడ్లీ అది మా నార్మల్ ఇడ్లీ కదా, నార్మల్ ఇడ్లీ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. చట్నీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే మా మిస్సెస్ ఇప్పుడే గారెలు తింటుంది. పక్కన ఉన్నటువంటి హవల్లి బ్రాంచ్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో అవి కూడా చాలా చాలా టేస్ట్. ఇప్పుడే బాగా పుజ్జిబా పట్టుకొచ్చాడు, చాలా టేస్టీగా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, వాటర్ వచ్చేసింది మనకి. బ్రదర్ ఆనంద్ రాజేష్ గారు, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ రూత్ రాజేష్ గారు కూడా వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్. సో మీకు ఎవరికైనా వాటర్ కావాల్సి ఉంటే ఆ వాటర్ స్టాల్ దగ్గరికి వెళ్ళి వాటర్ కానీ లేదా సాఫ్ట్ డ్రింక్స్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నల్లివారు మరియు నక్కవారు టీ తయారండి, చాలా స్పెషల్ అంట. టీ పొడి ఫ్రమ్ ఇండియా. సో తప్పనిసరిగా ఆ టీని కూడా మీరు మరి టేస్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. కైతాన్ వారు ఎగ్ దోశ, మసాలా దోశ, పెసరట్టు ఉప్మా చాలా బిజీగా నడుతుందండి స్టాలు. జాన్ గారి ఆధ్వర్యంలోని వారి యొక్క సంఘ పెద్దలు మరి చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. రెగ్గాయి వారు పొంగు గారెలు. ఇది ఎక్కడిది? ఒమేరియా పాయి, అదేవిధంగా ఉప్మా పెసరట్టు పాయ, కబ్బూస్ విత్ పాయ. చాలా చూడటానికే చాలా అద్భుతంగా ఉందండి, మూలుగులతో ఉంది. సో తప్పనిసరిగా మరి పాయ విత్ కబ్బూస్ అండ్ అదేవిధంగా పెసరట్టు. ఉప్మా పెసరట్ట, మామూలు అల్లం పెసరట్టు అంటండి. అల్లం పెసరట్టు ఫర్వానియా వారు. అక్కడికి వెళ్దాం. మాది రిగ్గై తరపున బుక్ స్టాల్ ఉందండి. ఏం కావాలి? రెగ్గాయి వారు వాటర్ కూడా ఉందండి. వాటర్ ప్లస్ బుక్ స్టాల్ కూడా ఉందండి. రిలీజియస్ బుక్స్, చక్కటి స్టోరీస్, మరి అదేవిధంగా ఆర్టికల్స్ రిలేటెడ్ చక్కటి రిలీజియస్ బుక్స్ కూడా ఉన్నాయి. రెగ్గాయి వారు మరి యొక్క సంఘం వారు పెట్టి ఉన్నారు కనుక. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ 7 పెప్సీ. అయ్యారు వందనాలు సార్. అయ్యారు ఎవరంటే ఈదరావు కుమార్ గారు. అయ్యగారు రాగి ఇడ్లీ అండి, చాలా యంగ్గా కనపడుతున్నారు మన అడ్మినిస్ట్రేటర్ గారు. సో సాంబార్ కూడా ఉంది. మీ అక్కేసి కనుక చాలా టేస్టీ, చాలా బాగుంది. మరి ప్రతి ఒక్కరు తినండి, శక్తి పొందండి. రాగి ఇడ్లీ చాలా స్పెషల్. రాగి ఇడ్లీ వేశారు కదా, ఇప్పుడు ఎందుకు మానేశారు? ఇతరులకి అవకాశం ఇచ్చామండి. ఇతరులు అంటే ఎవరు? ఆ మాట. సో గెట్ రెడీ. పెసరట్టు ఉప్మా, పెసరట్టు ఇడ్లీ, రాగి ఇడ్లీ,
పాయ్ విత్ కబ్బూస్ అండ్ పెసరొట్టు, చాలా రకమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కనుక సో ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడేనంటండి మరి బీఫ్ పెద్దోడు అప్పుడే ఆల్ రైట్ సిద్ధపడండి. సో ఈరోజు చాలా అద్భుతంగా ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. కీప్ టేస్టింగ్ అండ్ మంచి వాతావరణం దేవుడు కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి. అందరూ కూడా హ్యాపీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దేర్ ఆర్ అరౌండ్ 50 ఐటమ్స్, 50 రకమైనటువంటి ఐటమ్స్ ఈరోజు మనకి ఈ కోత పండుగలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు మరి తీసుకోవాల్సిందిగా స్లోగా ప్రతి ఒక్క దాన్ని టేస్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభునామలో అందరికీ వందనాలండి. మరి ప్రత్యేకంగా ఇప్పుడే టీసీసీ ఫర్వాని వారు ఏర్పాటు చేసినటువంటి పాయ, మటన్ పాయ తిన్న చాలా అద్భుతంగా మరి చాలా రుచికరంగా ఉంది. మటన్ పాయతో పాటు వాళ్ళు కబూజ్ కూడా వేస్తున్నారు. మరి తింటుంటే చాలా మరి కేవలం 5 నిమిషాలు ఉంటుంది, ఆల్రెడీ చాలా మట్టుకు అయిపోయింది. దయచేసి పాయ తినవలసిన వారు ఎవరైనా ఆసక్తి గల వారు దయచేసి వచ్చి తినవలసిన కోరుచూ ఉన్నాం. మన మధ్యన మన యొక్క అడ్మినిస్ట్రేటర్ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు. పాయని నిజంగా ఆయన ఎంత ఇష్టంగా తింటున్నారంటే ఆ మూలుగులు పట్టుకుని మేము వర్ణించలేమండి, ఆయన వర్ణిస్తారు చూడండి మీరు. ప్రభునామకు మహిమ కలుగును గాక. ఈ 2025 తెలుగు క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఇంతవరకు ఇక కోత పండుగలు నోరూరిపోతుంది. ఈ కోత పండుగలు ఎంతో చక్కగా చేస్తాం ఇంతవరకుని. అయితే కైతనోళ్ళు నెంబర్ 1 ఏది పెసరట్టు, ఉప్మా, ఎగ్ దోశలు కూడా చక్కగా ఉన్నాయి, 2 తిన్నాము. తర్వాత ఇప్పుడు పాయాకు వచ్చాము. 1 by 1 ఒక్కొక్కటి తింటున్నాం. దేవునికి దయ వల్ల దేవుని కృప వల్ల ఎంతో చక్కగా ఉంది. దేవుని మహాకృపను బట్టి మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించడానికి బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అన్న పాయకి ఎందుకు వచ్చి ఉన్నాడో నాకు అర్థమైంది. టేస్ట్ చేశానండి, అబ్బో మూలుగు లాగుతున్నాడు అన్న చూడాలి మీరు ఎవరైనా. మామూలుగా లాగట్లేదు మూలుగును. ఆల్ రైట్. అదేవిధంగా సండే స్కూల్ వారు, అవర్ సండే స్కూల్ చిల్డ్రన్స్ అండ్ విత్ ద టీచర్స్ దే హ్యావ్ అరేంజ్డ్ అరౌండ్ సో మెనీ ఐటమ్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ రోజ్ మిల్క్, బాదం మిల్క్ అండ్ తాటి బెల్లం చాయ్, టీ అండ్ కాఫీ, తాటి బెల్లము గులాబీ జామ్. ఇది కొత్త వెరైటీ అండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. అండ్ వీ హ్యావ్ ఆల్సో హియర్ బ్రౌనీస్ అండ్ వీ హ్యావ్ కప్ కేక్స్ అండ్ కాటన్ క్యాండీ అండ్ పాప్కార్న్ అండ్ హెయిర్ స్టైల్, హన్నా అండ్ ఫేస్ పెయింటింగ్ అండ్ సమ్ గేమ్స్ హియర్. సో ప్రతి ఒక్కరు కూడా స్లోగా తప్పనిసరి ఈ యొక్క సండే స్కూల్ స్టాల్స్ అన్నిటిని కూడా ఒక చిల్డ్రన్స్ గేమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈవెన్ పెద్దలు కూడా ఆడవచ్చు అంటండి. అండ్ ఆల్సో ఫోటో ఫ్రేమ్, ఫోటో షూట్ కూడా ఉంది ఇక్కడ విత్ ద ఫ్రేమ్ హార్వెస్ట్ ఫెస్టివల్. మీరు కూడా వచ్చి ఫోటో తీసుకోవచ్చు. హెయిర్ స్టైల్స్, చక్కటి రకరకాలైనటువంటి హెయిర్ స్టైల్స్ మీకు వారు తయారు చేస్తారంట. అదేవిధంగా గెడ్డం జాన్ గారు ఎక్కడున్నా సరే దయించి ఎక్కడో మిస్ అయిపోయారంట, ఆ ఎక్కని ఎదుగుతుంది. గెడ్డం జాన్ గారు ఎక్కడున్నా సరే సండే స్కూల్ స్టాల్ దగ్గర రావాల్సింది మనం చేస్తున్నాడు. అన్నా వస్తున్నాను నాన్న. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ రెవరెంట్ కుమార్ గారు మన మధ్యన ఉన్నారు. జహరా కాపరి అయ్య గారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. చక్కటి రాగి ఇడ్లీ తిన్నారు, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం. ఒక్కసారి అయ్య గారి మాటలు మనం విందాం. దేవుని కృపను బట్టి తెలుగు క్రైస్తవ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి కోత పండుగ సందర్భంగా వారికి శుభాలు తెలియచేస్తూ అనేకమైన ఐటమ్స్ వేశారు కాబట్టి మీరు అందరూ తిని తృప్తి పొంది దేవుని మహింపరచాలని దేవుని నామాన్ని కోరుచున్నాము. ఆమేన్. ఆల్ రైట్. అదేవిధంగా జహరా వారు జెర్సీ ఆవు జిన్ అంటండి, వారి కాపర్లో వారందరూ కూడా వెళ్ళి మరి దాన్ని చూసి ఆ పాలను పరిశీలించి
మరి జిన్ను పట్టుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా మన మధ్యన మన యొక్క రెవరెండ్ డాక్టర్ సుందర్రావు అయ్య గారు మన మధ్యన ఉన్నారు. నాన్న మరి ఈ యొక్క కోత పండుగలో మనతో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం కనుక అయ్యగారు కూడా మరి యొక్క కోత పండుగ విషయం ఒక 2 మాటలు మనకి తెలియజేస్తారు. ప్రభు నామములో అందరికి వందనాలు. కోత పండుగ ఆసక్తితో విచ్చేసినటువంటి మీ అందరూ కూడా క్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్రతి వస్తువుని మీరు రుచి చూసి సంఘానికి ఒక సపోర్ట్గా ఉండడానికి మీ యొక్క వంతులు సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచు అందరిని ప్రోత్సహించు ఈ మాటలు ముగించుచున్నాను. మీరు తిరుగుట ద్వారా సంఘానికి ఆర్థికంగా సహాయపడుగా ఉంటారు. ఫిజికల్గా ఆ విధంగా స్పిరిచువల్గా కూడా మీరు సహాయానికి సేదోడు వాదోడుగా ఉండి నడిపించడానికి ప్రభు కృప చూపించాలని కోరుచు ఈ మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుచు ముగించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. అయ్యగారు నిజంగా కూడా మరి మన యొక్క రెవరెండ్ డాక్టర్ పొత్తుల సుందరరావు గారు మన మధ్యన ఉండటం చాలా ఆశీర్వాదకరం మనకి. ఎందుకంటే ఇటువంటి మన యొక్క సంఘంలో మరి యొక్క తెలుగు క్రైస్తవ సంఘంని ఏర్పరచుట్లో బలపరచుట్లో వీరు చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. వీరెంతో ప్రయాసపడి మరి దేవుడు మరొక అవకాశం మనతో కలిపి ఉండటానికి ఇచ్చిన దాన్ని బట్టి ఇదంతా కూడా మనకు ఆశీర్వాదం కొరకు మనమందరం కూడా మరి కోత పండుగను బట్టి మనం అందరం కూడా ఆనందిద్దాం. అదేవిధంగా వీ హ్యావ్ ఏ బైబిల్ స్టాల్, చక్కటి స్టాల్స్, బైబిల్ కవర్స్ ఉన్నాయండి. అదేవిధంగా యూ హ్యావ్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ యూ హ్యావ్ బైబిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి అండ్ సో మెనీ అదర్ ఐటమ్స్, వాచెస్ అండ్ ఐపాడ్స్, మ్యూజిక్ ఐటమ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కనుక సో మీలో ఎవరైనా ప్రామిస్ కార్డ్స్ కానీ ఇటువంటివి తీసుకోవాలంటే కనుక ఇక్కడ మన బైబిల్ సొసైటీ ఎదురుగుండా మిస్టర్ డేవిడ్ ఈజ్ అవైలబుల్ హియర్. మీరు డేవిడ్ గారిని సంప్రదించినట్లయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, సౌండ్ అండ్ ఎవ్రీథింగ్. సో తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి బైబిల్ కవర్స్ని కానీ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిందే మనం చేస్తున్నాం. మరొక శుభ వర్తమానం అండి. దగ్గరగా 25 బహుమతులు గల కూపన్ బుక్స్ ఆల్రెడీ మీ మధ్యన ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఎవరు మిస్ అవ్వద్దు. ఆల్రెడీ ఆ యొక్క 25 గిఫ్ట్స్ కూడా దింపుతున్నారు కనుక వాటి వివరాలు నేను ముందు మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కూపన్ బుక్స్లో మీ యొక్క కూపన్ తీసుకోండి. దినార్ మాత్రమే ఇండియా వెళ్ళి వచ్చేయచ్చు. మీరు ఒక్క దినార్కి ఇండియా వెళ్ళి రావచ్చు. ఈవేళ ఒక్కరోజు మాత్రమే. దయించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్టాల్స్ దగ్గర ఉంటున్నారో యూ హ్యావ్ టు వేర్ గ్లౌజ్ అండ్ హెయిర్ బ్యాండ్. తప్పనిసరిగా ఏదో రాజు గారు వచ్చి మీకు అందజేస్తారు కనుక తప్పనిసరిగా ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్. ఎవరైతే స్టాల్స్ దగ్గర ఉండి కుకింగ్ చేస్తున్నారో హెయిర్ బ్యాండ్ అండ్ ఆల్సో గ్లౌజ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇవి పాటించవలసిందిగా మనం చేస్తున్నాను. అయ్యారు ఈ రోజున మన యొక్క వ్యవస్థాపకులు తెలుగు క్రైస్తవ సంఘము వ్యవస్థాపకులైనటువంటి మరి లేట్ అపోస్తుల్ డాక్టర్ లివింగ్స్టన్ గారి యొక్క పిక్చర్తో మరి చక్కటి టీషర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక ఇక్కడ కేవలము 3 దినార్లు మాత్రమే. ఇట్స్ ఎ గుడ్ మెమరీ. మన అయ్యగారి యొక్క మరి పిక్చర్తో ఉన్నటువంటి టీషర్ట్ని మెమరబుల్గా మనం తీసుకోవచ్చు. ఈ రోజున కూడా మీరు వేసుకోవచ్చు కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే విత్ 3 kd ఇట్ ఈస్ అవైలబుల్ విత్ 3 kd విత్ ఆల్ సైజెస్, స్మాల్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, మీకు కావాల్సినటువంటి సైజ్ కూడా కేవలం 3 kdతో చక్కటి టీషర్ట్ మీకు అవైలబిలిటీ ఉంది. దయించి తప్పనిసరిగా మీరు అందరూ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా భానుగారు సారీ మందిర్ చక్కటి చీరలండి, చాలా సవకగా. అవునా, మార్తమ్మ గారు సారీలు అంటే మార్తమ్మ గారు సారీ మందిర్ రకరకాల సారీలు ఉన్నాయండి ఇక్కడ. అమ్మ ఎంతకని ఓన్లీ 2 kd మెలమెలలాడిపోతున్నటువంటి సారీలండి.
తప్పనిసరిగా ఈ చీరలు తీసుకోండి, 2 దినార్లు మాత్రమే. ఇది హెచ్డి జిన్, మీరు అందరు కూడా వేచి చూస్తున్నటువంటి మరి మరొక జిన్ స్టాల్ అండి, ఒమేరియా వారు హెచ్డి జిన్. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాత్రి కూడా అన్న మరి పాస్టర్ గారు రెవరెంట్ సామీల్ గారితో వెళ్ళి మరి జెర్సీ ఆవు మళ్ళీ బొబ్బులు గెదు రెండిట్లు ఇండియా నుంచి బోరుపల్లి బెల్లం అంటండి, చాలా ఫేమస్ అంట. ఇది చాలా స్పెషలిస్ట్గా ఎంతో నిపుణులు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జిన్ని తయారు చేసి ఉన్నారు కనుక మీరు తప్పనిసరిగా అన్నీ కూడా అంటే అన్నీ కూడా చాలా ఇంటిగ్రెంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వాడారంట. మరి తప్పనిసరిగా మీరు జిమ్ని కూడా టేస్ట్ చేయండి. తింటే మళ్ళీ మళ్ళీ వస్తారంట మీరు. తిన్న తర్వాత ఇలా ఉంటారంటే మరి. ఆల్ రైట్. అబ్బాసియా వారు ఫ్రెష్ జ్యూస్, ఆరెంజ్ ఫ్రెష్ జ్యూస్ మరియు టీ అండ్ బిస్కెట్. జున్ను కూడానా? అబ్బో జున్ను చాలా ఉందండి. అబ్బాసియా వారు కూడా చక్కటి ఫ్రెష్ జ్యూస్, జున్ను మరియు అదేవిధంగా టీ, బిస్కెట్స్, ఇరానీ బిస్కెట్స్. ఆల్ రైట్. సో చక్కటి స్టాల్స్తో మరి అందరు కూడా సపోర్టివ్గా ఉంటున్నారు కనుక. అండ్ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ రెవరెంట్ డాక్టర్ రూత్ రాజేష్ గారు విత్ అస్. జస్ట్ విల్ హ్యావ్ ఎ వర్డ్ విత్. నామమునకు మహిమ కలుగును గాక. మరి అబ్బాసియా సంఘం తరపు నుండి జున్ను, టీ అండ్ ఇరానీ బిస్కెట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ప్లస్ అదేవిధంగా హెల్త్ చెకప్, బీపీ అండ్ షుగర్ అబ్బాసియా సంఘం తరపు నుంచి మేము కండక్ట్ చేస్తున్నామండి. దయచేసి మీరందరూ వచ్చి సహకరించవలసిందిగా ప్రభు ప్రేమలో మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అండ్ ఆల్సో ఎంట్రన్స్ గేట్లో ఓపెన్ పాస్ కేవలం మియాఫిల్స్ మాత్రమే. చక్కటి బహుమానం కూడా లక్కీ డిప్ కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మియాఫిల్స్ ఓపెన్ ఎంట్రీ పాస్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆల్ రైట్ చక్కటి మెడికల్ స్టాల్ కూడా మనకు ఉంది. మరి డాక్టర్ నీలేష్ మనకి ఇక్కడ మరి చక్కటి బీపీ అండ్ షుగర్ కేవలం సవకలో 100 దినార్కే మీకు చక్కగా టెస్ట్ చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి టెస్ట్ చేయించుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఈ రోజుండి జిన్ను మాత్రం చాలా చాలా బొబ్బులు గేదు, జెర్సీ, ఇంకా అబ్రాకైతాన్ గేదెలు కొనుక్కొచ్చి ఖైతాన్ వారు కూడా అంటండి పెంచిన గేదె అంటే దీని పేరు పెంచిన గేదె అంట. ఆల్ రైట్. చక్కటి జ్యూస్ కూడా రెడీ అవుతుందంట ఖైతాన్ వారు. చెప్పాను గేట్ పాస్, ఎంట్రీ పాస్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నల్లివారు నక్కవారు పెట్టినటువంటి టీ స్టాల్. ఎక్కడ తమ్మిది? లాజర్ అండ్ సారా గారు. వంకాయలు ఫ్రెష్, బీరకాయలు, గోంగూర, చిక్కుడుకాయలు, బెండకాయలు, గోడు చిక్కుడ, దొండకాయలు, మన ఊరు చిక్కుడుకాయలు, మునగాకు, బెంతాకు, కాకరకాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయ చెప్పానమ్మా, జొన్న పొత్తులు, దానిమ్మకాయలు, డ్రాగన్ ఫ్రూట్, అట్టుపళ్ళు, ఆనపకాయలు, మీకు ఏ కావాలతాయి అన్నీ కూడా. లాజర్ గారు, సారా గారు కాయగూరల దుకాణం. అమ్మ ఇది ఎవరిది?
ప్రిస్కిల్లా గారు, సాల్మియా ప్రిస్కిల్లా గారు, సిస్టర్ ప్రిస్కిల్లా గారు చక్కటి ఫ్లవర్ బొకేస్, ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఫ్రెష్ అండ్ చాలా స్మెల్లీగా ఉన్నాయి కనుక చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. సో మీరు ఎవరైనా ఫ్లవర్స్ తీసుకున్నట్లయితే దయచేసి తీసుకోవాల్సి మనం చేస్తున్నాను. రెగ్గాయ్ వారు చక్కటి బుక్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. చక్కటి కాపరి దుడ్డుకర్ర మరియు దైవ గ్రంథము, లూథరన్ కీర్తనల పుస్తకాలు, అదేవిధంగా సంఘ ఆరాధనలు ఎలా చేయాలి, అదేవిధంగా చక్కటి స్టోరీస్ బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆల్ రిలీజియస్ మన క్రిస్టియన్కి సంబంధించింది కనుక మరి తప్పనిసరిగా మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క బుక్స్ని తీసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఎంత చెప్పారు? రమణ ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సింది మనం చేస్తున్నాను. బాబు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. రమణ, బుక్స్ వచ్చేసి రూబా నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. రూబా అండ్ హాఫ్ కేడీ చాలా యూజ్ఫుల్ బుక్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాం. ఎవరైనా కూపన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మన యొక్క తెలుగు క్రైస్తవ సంఘ మరి క్యాషియర్ అయినటువంటి బ్రదర్ మీనాన్ గారు మీకు కావాల్సినటువంటి కూపన్స్ అన్ని కూడా ఇస్తున్నారు కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కూపన్స్ తీసుకోవాల్సింది మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క కూపన్స్ ఎవరైతే కూపన్ బుక్స్ కంప్లీట్ చేసి ఉన్నారో బ్రదర్ అడిదిల శ్యాంబాబు గారు, సెక్రటరీ గారు, ఈయన ఈ బుక్స్ అన్ని కూడా తీసుకుంటారు కనుక మీ కంప్లీట్ అయిపోయిన బుక్స్ మరి అమౌంట్ వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. తాటి బెల్లం టీ లైవ్లో మీ ఎదురుగుండానే మీరు చూస్తుండగానే ఒరిజినల్ తాటి బెల్లంతో తాటి బెల్లం టీ తయారవుతుంది కనుక విత్ లైవ్. సో తప్పనిసరిగా పెప్సీ అక్కడికి వెళ్ళాలండి. మియా కమ్సిన్ పెప్సీ 150 ఫిల్స్ అండ్ వాటర్ 100 ఫిల్స్. వాటర్ 100 ఫిల్స్, పెప్సీ 150 ఫిల్స్. మరొకసారి టైం అయిపోతుంది కనుక బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్, చికెన్ గారెలు, ఉప్మా పెసరట్టు, దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, పూరి, మైసూర్ బజ్జీ మరియు పాయ కబూస్, ఇంకా చాలా ఉన్నాయండి. దయించి ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయవలసింది మనం చేస్తున్నాం. రాగి ఇడ్లీ అయిపోతుంది, కొద్ది మాత్రమే ఉంది. లైవ్ మీ ఎదురుగుండానే వారు తయారు చేస్తున్నారు. అమ్మ మీరు వంట చేస్తున్నారా లేదా తిన్నారా? రమేష్ గారు ఫ్యామిలీ మరియు రాంబాబు గారు, బాబ్జీ గారు ఫ్యామిలీ చికెన్ పకోడా అక్కడ లాగదా. అమ్మ ఎలా ఉన్నా? బ్రదర్ రమేష్ గారు మరియు రమేష్ గారి ఫ్యామిలీ
రమేష్ గారు, మంజుల మరియు బాబ్జీ గారు, జయరోజ్ గారు ఫ్యామిలీ కూడానే మీరు ముగ్గురు ఫ్యామిలీలు కలిపి చేస్తున్నారు కనుక చికెన్ పకోడీ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓహో జీడిపప్పు కూడా అంటండి, ఇదో జీడిపప్పుతో పెంచారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రొద్దు నుంచి మిస్ అయినటువంటి పొంగే పూరి రెడీగా ఉంది. హ్యూమన్ ఫెలోషిప్ వారు సల్ల పుణుకులు వచ్చేసి ఒమేరియా వారు సల్ల పుణుకులు కూడా రెడీ అయిపోయినాయి. అదేవిధంగా మరి మీరు చాలా మంది పూరి మరి టేస్ట్ చేయలేదు కనుక పొద్దు నుంచి పూరి కూడా రెడీగా ఉంది. హ్యూమన్ ఫెలోషిప్ వారు రాగి ఇడ్లీ నేను టేస్ట్ చేస్తున్నానండి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. హవాలీ స్టాల్ అండి, ఎస్ఎస్ లత గారు, స్పందన గారు, బ్లెస్సీ మరియు కాంతారావు గారు మరి చక్కటి హలో కోడి ఒకసారి కొండ కోడి ఎక్కడికి తెచ్చారు ఎస్ఎస్ లత గారు మనకు చెప్తారు. అవట్లేదు రైట్. ఈ కొండ కోటండి ఎక్కడ మరి ఈ కొండలో తెచ్చారు కదా, కానీ మరి చాలా ఫేమస్ గా ఉంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అయిపోతుందండి తొందరగా.